డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. మహాకంలో 60 కోట్ల మంది స్నానాలు చేశారా, 45 చేశారా, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని అంటారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ నెంబర్ గేమ్. అదే క్రికెట్ మ్యాచ్ కాదు. అదేమైనా క్రికెట్ మ్యాచ్ అయితే నువ్వు ఎన్ని రన్స్ కొట్టావు అన్నది కీలకమైంది. అదేం ఎలక్షన్ మ్యాచ్ కాదు, ఎన్ని ఓట్లు వచ్చాయన్నది కీలకమైతుంది. ఇది ఒక పవిత్రమైన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం. అందులో 40 కోట్లు వచ్చినా అది గొప్పగా జరిగినట్టే, 60 కోట్లు వచ్చినా గొప్ప జరిగినట్టే. అందువల్ల ఈ పంచాయతీ అనవసర పంచాయతీ అంటారు. ఎందుకంటే 40 కోట్ల 60 కోట్ల హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? అయితే ప్రశాంత్ కిషోర్ ఈ మాట అనటానికి ఒక రీజన్. ఎందుకు అంటే మహాకుంభ హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమం వరకే పరిమితమైతే ప్రతిపక్షాలకు కూడా అందులో భాగమవుతాయి, ఏ అభ్యంతరం ఉండదు. మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమం పైన భిన్నమైన అభిప్రాయాలు ఉండటానికి ఆస్కారం లేదు. కానీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తమ రాజకీయ అవసరాలకు, రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ వాడుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైనా రిలీజియస్ ఈవెంట్ అనేది ఆల్ ఇంక్లూడ్ ఆధ్యాత్మిక కార్యక్రమం, మతపరమైన కార్యక్రమం, అది రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కావచ్చు, అది మహాకుంభ్ కావచ్చు, ఇది భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ఒక పవిత్ర కార్యం. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ ఉండదు. ఇది అందరి కార్యక్రమం. ఈ అందరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాలకులు, అధికారంలో ఉన్నవారు ఇది అందరి కార్యక్రమం కాదు, మాకొందరి కార్యక్రమం, ఇది అందరి కార్యక్రమం కాకుండా మాకొందరి ప్రయోజనాల కొరకే నడుపుతాము అని మొదలు పెట్టారు అనుకోండి. ఏం చేయాలి? అనివార్యంగా రాజకీయ ప్రత్యర్థులు అటాక్ చేస్తారు. అదే జరిగింది. అందువల్ల దీన్ని ఎప్పుడైతే ఒక గ్రాండ్ ఈవెంట్ గా మార్చి పొలిటికల్ బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు, దానిపైన రాజకీయ ప్రత్యర్థులు వివిధ రూపాల్లో స్పందించడం మొదలు పెట్టారు. అందులో భాగమే మమతా బెనర్జీ మృత్యుకుంభని వ్యాఖ్యానించడం. అది సరైనది కాదని నేను గతంలో కూడా మాట్లాడాను. అదే సమయంలో ఇప్పుడు 55 కోట్ల మంది వచ్చారు, చూడండి 60 కోట్ల మంది వచ్చారు, 60 కోట్ల హిందువులు మహాకుంభలో స్నానం చేశారు, ఇది మా ప్రత్యేకత అని బీజేపీ ఎప్పుడైతే బ్రాండింగ్ చేసుకోవడం యోగి ఆదిత్యనాథ్ మొదలు పెట్టాడు, ఆటోమేటిక్ గా విమర్శలు వస్తాయి కదా. అదే ప్రశాంత్ కిషోర్ అనడం. ఎందుకంటే 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది హిందువులు అనుకుందాం, సనాతన ధర్మాన్ని నమ్మేవారు హిందువులు. ఈ 110 కోట్లలో 60 కోట్ల మంది ఆధార్ కావడం అంటే మోర్ దెన్ 50%. సో 50-55% అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మహాకుంభకి వెళ్ళి స్నానం చేశారు. ఇది నిజమా అబద్ధమా మనమే లెక్కలేసుకుంటే అయిపోతుంది కదా. మన చుట్టూ ఉన్న జనంలో ఎంతమంది ప్రయాగ్రాజ్ వెళ్ళారు, ఈ సమయంలో ఎంతమంది మహాకుంభకి వెళ్ళారో లెక్కేస్తే ఈ ఫిగర్ నిజమా కాదా, ప్రశాంత్ కిషోర్ నిజమా, యోగి ఆదిత్యనాథ్ నిజమా అనేది వాళ్ళ జడ్జిమెంట్కి వదిలేస్తాను. నేను కామెంట్ చేయను, మొదట్లోనే చెప్పాను.